ఓం 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 అహమస్మి 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 శివోహం 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 శివోహం. ముందుగా 3 నిమిషాలు ఓంకార ధ్యానం. ఓంకారాన్ని, ఓంకారం అంటే ఏమి? సర్వం ఓంకార ఏవ. ఓంకారమే పరబ్రహ్మము. ఇదిదం కించిత్. ప్రపంచంలో ఏది ఉన్నదో, ఏది కాలానికి లోబడి ఉన్నదో, ఏది కాలాతీతము, అదంతయు ఓంకారమే. మాండూక్యంలో చెప్పారు, ఆ ఓంకారమే పరబ్రహ్మము. పరబ్రహ్మమే ఓంకారం. అయం ఆత్మ బ్రహ్మ. కనుక ఓంకార ధ్యానం అంటే నన్ను నేను ధ్యానించుకోవడమే ఆత్మధ్యానము. ఓంకార ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ, పరబ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఓంకార ధ్యాన ఈజ్ ఆత్మధ్యాన. అహమస్మి అంటే ఏమిటో ఓం అన్న అదే. సరే, 3 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం. దానికి ముందుగా ధ్యానానికి ఉండవలసినటువంటి పొజిషన్ తెలుసు కదా. స్థిర సుఖం ఆసనం. స్థిరము, సుఖం, దేహము, మనస్సు. ఆసనం నిధిధ్యాసలో ఉండడం. స్థిర సుఖం ఆసనం, ప్రాణాయామం, ఓంకారం. లెట్ us start. 3 minutes.
ఓం 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 శివోహం 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 సోహం 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 3 శ్లోకాలలో ఆత్మతత్వాన్ని బోధిస్తున్నారు. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః అవస్థాత్రయ సాక్షీ సన్ పంచకోశ విలక్షణః. అస్తి కశ్చిత్, కొనొకటి ఉన్నదయ్యా, అది స్వయం నీవే. అహం ప్రత్యయ లంబనః, దానినే అహమస్మి అంటున్నావు నువ్వు. అహం 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 అహమస్మి అని కూడా అక్కర్లే. అహం అంటేనే పరమాత్మ, అహం అంటేనే ఆత్మ. అస్తి కశ్చిత్ స్వయం నిత్యం అహం ప్రత్యయలంబనః. Who is this? I have three roles: the waker role, the dreamer role, and the sleeper role. జాగ్రత్త పురుషుడన్, స్వప్న పురుషుడన్, సుప్త పురుషుడన్. ఈ 3 అవస్థలకు, అవస్థ అంటే వచ్చిపోయేది, నిరంతరంగా ఉండేది కాదు. అవస్థాత్రయ సాక్షి సన్, 3 అవస్థలకు సాక్షి నేనే. అహం ప్రత్యయలంబనః. క్వచిత్ అస్తి, క్వచిదస్తి, దట్ ఇస్ మీ. పంచకోశ విలక్షణః, కోశాలుగా చూస్తే నాకు 5 కోశాలు. స్థూలమైనటువంటి అన్నమయ కోశం, మనోమయ ప్రాణమయ కోశాలు సూక్ష్మం, విజ్ఞానమయము ఆనందమయము కారణం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నా, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలన్నా ఇవన్నీ అనాత్మలే. వీటికి సాక్షి అంటూ మొదలుపెట్టి 3 శ్లోకాలలో ఆత్మ అంటే ఏమిటో, అహం అంటే ఏమిటో బోధిస్తున్నారు. ఈనాటి శ్లోకం: యో విజానాతి సకలం జాగ్రత్ స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహం ఇత్యయం. అహం నేను, ఇది అయం, దిస్ ఇస్ దిస్ ఆత్మ ఇస్ అహం. యః సకలం విజానాతి, when జాగ్రత్ స్వప్న సుషుప్తిషు అవస్థాత్రయ సాక్షి సన్ అన్నారు కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3టిని తెలుసుకుంటున్నా, అంతేనా? బుద్ధిని ప్రకాశింపచేసేటటువంటిది కూడా తద్వృత్తి, ఆ బుద్ధిలోని మనసులోని వృత్తులన్నిటికీ ప్రకాశము అహం, ఆత్మ.
సద్భావం. ఓహో, ఈ ఫలానా ఫలానా వస్తువులు ఉన్నాయి. సద్భావం, ఉన్నవి అని వస్తువులను, అనుభవాలను తెలుసుకోవడం. తదభావం, ఆ వస్తువులు లేకపోవడం. వస్తువులు లేకపోవడం అంటే ఈ రూమ్లో ఏనుగు లేదు, పులి లేదు, సింహం లేదు, కొండ లేదు, బండ లేదు అని చూడం కదా. అభావం అంటే వస్తువులు తెలియని స్థితి. ఏది? సుషుప్తి. జాగ్రత్తలో వస్తువు యొక్క సద్భావం, స్వప్నంలో మనోనిర్మితాలైనటువంటి అనుభవముల యొక్క సద్భావం, సుషుప్తిలో అభావం అంటే ఏ విశ్వవిశేష జ్ఞానము లేని స్థితి. బుద్ధివృత్తులు, బుద్ధివృత్తులన్నీ ఉపశమించినటువంటి స్థితి. ఈ రెండిటినీ కూడా యహ విజానాతి, ఏదైతే తెలుసుకుంటోందో విశేషంగా, అహం ఇతి, అది నేనే. అయం అయం అహం ఇతి, ఈ ఆత్మ నేనే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. అహమస్మి. యహ, ఎవడు జాగ్రత్ స్వప్న సుషుప్తిషు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు బుద్ధి, బుద్ధి యొక్కయు, తత్వృత్తి, దాని యొక్క వృత్తుల యొక్కయు సద్భావం, ఘటపటాది వస్తువుల అనుభవం, ఉనికి, స్థితి, స్థితిని, అభావం, సుషుప్తిలో అవి ఏవి లేకపోవడాన్ని, ఎంత ఎందుకు సకలం, సమస్తమును విజానాతి, తెలియచున్నాడు. అయం, ఈ ఆత్మయే, అహమితి, నేను. ద కాన్షియస్నెస్ దట్ illumines the Vakar Purusha, the Swapna Purusha, and the Supta Purusha. విశ్వనకు వెలుగునిచ్చేది, తేజస్సునకు లోపల వెలుగునిచ్చేది, ప్రాజ్ఞునకు ఆ శక్తినిచ్చేది అహం, నేను. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం, అభావం, అహం ఇత్యయం. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ లేడు? ఇదిగో ఇక్కడే దేహాంత స్థితుడై అహం, 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 నేను, నేను, నేను అని తెలియచున్నాడు. హృదయాకాశ మధ్యంలో
ఉండి ఏం చేస్తున్నాడు? జాగ్రత్త స్వప్న సుషుప్తిషు విజానాతి. చూసుకోండి, జాగ్రత్తలో మనకు ఎవరికూ ఏది తెలియలేదు, తెలియకుండా చేసేస్తున్నాము, కళ్ళు కప్పి చేస్తున్నాం, లోకానికి అనుకుంటాం. కానీ అహం విజానాతి, ఆత్మకు తెలుస్తుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తిషు యో విజానాతి బుద్ధి తద్వృత్తి యో విజానాతి. బుద్ధి అంటే మనస్సు, బుద్ధి అనే అంతరింద్రియాలను, వాటిలో నుండేటటువంటి మూమెంట్, వృత్తులు, వేవ్స్, ప్రత్యయాలు, వాటన్నిటినీ కూడా చైత్ర మైత్రాదులను, ఘటపటాదులను, వాటి యొక్క ఉనికిని, అవి ఏవి తెలియని స్థితిని కూడా, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో బాహ్య విషయాలున్నాయి, అవి లేనప్పుడు లోపల విషయాలున్నాయి, అవి కూడా లేనప్పుడు సుషుప్తిలో ఏమీ తెలియని సవిశేష జ్ఞానం లేని స్థితి ఉన్నది. వీటన్నిటినీ కూడా విజానాతి, తెలుసుకుంటున్నది ఎవరు? అహం. అహం అహమిత్యయం. యో సకలం విజానాతి అహమిత్యయం, అది నేనే, అంటే ఆత్మయే. ఏం చేశాం? ఇంద్రియ వ్యాపారాలను కట్టిపెట్టాం. దెర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ సైలెన్స్ ఆఫ్ ఇన్పుట్స్. మనోవ్యాపారాలను కట్టిపెట్టాం. దెర్ ఇస్ అన్ ఇంటర్నల్ సైలెన్స్ టు. దెన్ వాట్ హ్యాపెండ్? ఐ వెంట్ ఇన్ టు ద నిశ్శబ్ద. ఆ నిశ్శబ్దము ఈశ్వరుడు. ఆ నిశ్శబ్దాన్ని కూడా దాటినటువంటి స్థితియే అహం. 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 ఇప్పుడు 3 నిమిషాల పాటు పర్ఫెక్ట్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్, internal and external silence, and in that silence you transcend that silence also. Don't ask how, just transcend that silence, and what remains and what oversees the outer, inner and silent world. Outer world Jagrat, inner world Swapna, silent world సుషుప్తి. ఈ 3 ఈ జాగ్రత్తలోనే అనుభవం అవుతుంది. నేను చెప్పుకున్నాం. ఈ మూడిటిని దాటితే one who oversees, one who transcends, one who is in and through all the 3 states is what? Aham iti ayam.
అది ఏ నేను. Now, let us try that. Drop off all external world, drop off mental movements, enter into perfect silence, and transcend the perfect silence as a witness of the silence too. And we are that. Let us do for 4 minutes. Aham asmi.
అహమస్మి. 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 యో విజానాతి సకలం జాగ్రత్స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహమిత్యయం. దేహాంతస్థితుడై జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలయందు బుద్ధి దాని యొక్క వృత్తుల యొక్క అనుభవాలను, ఆ వస్తువుల ఉనికిని, అవి లేని స్థితిని, సమస్తాన్ని ఎవరు తెలుస్తున్నాడో, సమస్తాన్ని ఎవరు ప్రకాశింపచేస్తున్నాడో అది నేనే. నాయన శిష్య, భగవత్పాదులు బోధిస్తున్నారు. జాగ్రత్తాది అవస్థల యందు బుద్ధిని, బుద్ధి వ్యాపారాలను, పదార్థముల యొక్క భావమును, ఉనికిని, అభావమును, లేకపోవుటను, వీటిని తెలియచున్నాను, తెలియచున్నాను, తెలియచున్నాను అని ఎవరు తెలుసుకుంటున్నారో అతడే నీ అంతరాత్మ. అహం ప్రత్యయగోచరుడు. అహం అనే ప్రత్యయంతో పిలవబడతాడు. ఈ అంతరాత్మ బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణాల కంటే విలక్షణుడిని చెప్పడానికి, వీటన్నిటినీ తెలుసుకుంటున్నవాడు అంటే ఈ అనాత్మల కన్నా వేరైనవాడు. ఈ అహం పదార్థమే ఆత్మయే పరమాత్మ. శిష్య, నాయన, సౌమ్య, జాగ్రత్తాది అవస్థలలోను నీ బుద్ధికి దానికి సంబంధించిన వస్తు జ్ఞానంలోనూ అవి ఏవీ లేవనే జ్ఞానం నీకు సుషుప్తిలోను సర్వము తానే అయి సాక్షీభూతుడై పరీక్షిస్తూ నీ కార్యకలాపాలనన్నింటినీ సాక్షిగా తెలుసుకుంటూ నీవు అవన్నిటినీ చేసేటట్టు, వ్యవహరించేటట్టు చేస్తున్న ఆ పరమశక్తియే అహం. అది నీవు. ఆ పరమ పదార్థమే పరమాత్మ. అదే నీ అంతరాత్మ. అదే ప్రత్యేగాత్మ. యో విజానాతి సకలం జాగ్రత్త స్వప్న సుషుప్తిషు బుద్ధి తద్వృత్తి సద్భావం అభావం అహమిత్యయం. సోహం 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 సోహం. స్వస్తి.